నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వంతో మరోసారి ఎస్బీఐ ప్రతినిధుల చర్చలు. వచ్చే 3-4 రోజులు వరుసగా ప్రభుత్వ అధికారులతో చర్చలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు బెయిల్ 25,000 ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. కోల్కతాలో ఘోర ప్రమాదం. నిర్మాణంలో ఉన్న గోడాన్ కూలి ఇద్దరి మృతి. హార్ముజ్ లో ఎలాంటి టోల్ ఛార్జీలు లేవు. నౌకల రాకపోకలకు ఇరాన్ అంగీకరించిందన్న డొనాల్డ్ ట్రంప్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భారీ గౌడాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 2 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాలను తొలగించి లోపల ఉన్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో సింగరేణి సంస్థపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో న్యాయస్థానం ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు 25,000 రూపాయల పైన పూచీకత్తుతో పాటు 2 జామీన్ సమర్పించాల్సిందిగా షరతు విధిస్తూ బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇల్లు లేని ప్రతి పేదవానికి 100 గజాల స్థలాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రజా పరిపాలన అంటూ ప్రభుత్వం పేదలను దోపిడీ చేస్తుందని దుయ్యబడ్డారు. హైదరాబాద్ మహానగరంలో అద్దెలు కట్టలేక బ్రతుకు భారమైన 6 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద ప్రజలను వెంటనే 100 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. వంద గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తే 5 లక్షలు ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, అది ఒక భాగం. అది కట్టడం కొన్ని ఏళ్ళు పడుతుంది, 50, 20, 30 ఏళ్ళు పడుతుంది అందరికి కట్టడం. అక్కడ ఆల్రెడీ ఇళ్ళ పట్టాలు ఇచ్చిర్రు, జాగాలు ఉన్నాయి. ఆ జాగాలు మాకు పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదేవిధంగా కాచ్వన్ సింగారం గట్కేశ్వర మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నాయి, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈరోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అయ్యత్ నగర్ మండల్ తట్టినారం అబ్దుల్లాపూర్ మండల్ లోపల ఆడ 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ ఇవ్వకుండా ధైర్యం చేసి ఆఫీసర్లను, పోలీసులను కట్టెలు పట్టుకొని గెదిమి బలవంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా 200 మంది మిగిలినారు. వాళ్ళందరికీ ఇవ్వకపోతే కోర్టుకు పోయారు, కోర్టులో కేసు గెలిచారు. ఆ 200 మందికి ఇప్పటిదాకా పట్టాలు ఇస్తారు. ఇట్లా చాలా చోట్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చినాక కూడా స్థలాలు చూపెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, స్టేషనరీ, స్నాక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోమసుందర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాజంలో పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. సార్ ఇటు చూడు, సోమనాన్న కిందికి పట్టు, నీ ముఖానికి అడ్డు పెడతా. ఓకే మైక్ పెట్టుకో. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గం జూహిల్స్ డివిజన్ ఇందిరానగర్లో సమస్యలపై సమరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి స్థానికంగా పర్యటించి ప్రజల సాధక బాధకాలను తెలుసుకున్నారు. గత 8 నెలలుగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నామని, జేహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అని మహిళలు ఎంజీఆర్ వద్ద కన్నీరు పెట్టారు. దీనిపై తక్షణమే స్పందించిన గోవర్ధన్ రెడ్డి జేహెచ్ఎంసీ ఎస్సీ విజయ్ కుమార్, ఏఈ వెంకటేష్లతో ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. దీంతో వారం రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే ఇందిరానగర్ ఏరియాలో నెలకొన్న త్రాగునీటి సమస్యపై కూడా వాటర్ బోర్డు మేనేజర్ రాంబాబుతో మాట్లాడి నీటి సరఫరాలో సమయపాలన పాటించి సమస్యను పరిష్కరించాలని ఎంజీఆర్ కోరారు.
గిట్ట కట్టొద్దాం అని చెప్పాను. అందులో కాంట్రాక్టర్ పిలుస్తాను. ఇప్పుడు మేము మాట్లాడతాము. అక్కడ ఇక్కడ ఇట్లా కొంచెం ఉంటుంది, క్రాసింగ్ ఉంటుంది. మీరు ముగ్గులు వేసుకున్న మధ్యలోకి వేసుకుని ఉంటుంది. ఆ రోజున ఉండురి మీరు వాటర్ వెళ్ళిపోతాయి. ఇగో ఇదంతా స్టెప్ అప్పట్లో మంచి గనెట్లు వేసి ముద్దుగా పెట్టిండ్రు, మంచిగా ఉండే అప్పుడు. మళ్ళీ ఇంకోటి ఏంటి, అదే కూడా అంటే పెట్రోల్ పంపించింది నేను చెప్పిన పొద్దున పిలిపించి ఫోటోలు తెప్పించుకొని పంపించాను. నేను వచ్చే ముందు రాత్రి వాళ్ళ తమ్ముడు ఉండే కానీ వెంబడి వాళ్ళ తమ్ముడు అని చెప్పిన నేను నీకు అన్నారు మనం చేసి ఆయన చేసినట్టుగా అట్లా అవునట్టుగా. రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ సికిందర్గూడలో ఓ భూ వివాదం కలకలం రేపుతుంది. సర్వే నంబర్ 1Pలోని 400 గజాల స్థలం విషయమై గత కొంతకాలంగా రాజశేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ భర్త స్రవంతి నరేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరుగుతుంది. నరేందర్ రెడ్డి తనను వేధిస్తున్నాడు అంటూ రాజశేఖర్ రెడ్డి ఆరోపించగా ఆ ఆరోపణలను నరేందర్ రెడ్డి ఖండించారు. ఇక రాజశేఖర్ కంటే ముందుగానే ఆ స్థలాన్ని తాను కొనుగోలు చేశారని, ఒక వ్యక్తి ఇద్దరికి ఆ స్థలాన్ని అమ్మాడని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంపై ఇప్పటికీ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా నరేందర్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే మీకు తెలవాలని నేనేమంటున్నానంటే పర్మిషన్స్ ఉన్నాయన్నప్పుడు పర్మిషన్ ప్రెస్కి ఇవ్వాలి ఒకటి. రెండోది నిజంగా నా జెన్యున్ అయితే నాకు వస్తుంది, మీ జెన్యున్ అయితే మీకు వస్తుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ నాది, సెకండ్ అనేది సరే కోర్టులో ఉంది, కోర్టు ఏం డిసైడ్ చేస్తారు. నాకు మాత్రం ఈ పర్మిషన్స్ మున్సిపల్ వాళ్ళు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు. దయచేసి మీకు ప్రెస్ కానీ, ఎందుకంటే మన తమ్ముడు చెప్పిండు కాబట్టి తమ్ముడు అని ఇస్తే బాగుంటుంది. సో కాబట్టి ఏది అండి అనవసరంగా నన్ను అర్థం లేని ఆరోపణలు చేద్దాం. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాక మనకు రాజేందర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసారు. తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత వచ్చేసి మేము కోర్టుకు పోయినాం, కోర్టులో నడుస్తుంది, అది ఇష్యూ లేదు. సో కాబట్టి నా ప్లాట్ విషయంలో నేను 400 గజాలు కొన్నా, నేను 2003 లింక్ నుంచి కొన్నా. అంతకుముందు లింకులన్నీ సేమ్. సో అన్ని పేపర్స్ మీకు ఇస్తా. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇంకో ఆరోపణ ఏముంది, ఈయన ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు పోలీసు వాళ్ళను, మున్సిపాలిటీ అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. నేను క్లియర్గా మీకు ఇంతకుముందు డాక్యుమెంట్స్ చూపిస్తున్నా. నేను రాజేంద్రనగర్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 రోజులైంది. ఒక్కని కూడా అరెస్ట్ చేయలేదు, ఇంత కూడా ప్రోగ్రెస్ కాలేదు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాత్రం నాకు జీరో సహకారం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాత్రం జీరో సహకారం. వాళ్ళ పనులు చేస్తలేరు కాబట్టి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు కాబట్టి నేనేం చేసిన, స్పెషల్ బ్రాంచ్కి పోయి ఒక కంప్లైంట్ ఇచ్చిన, కమిషనర్కి ఒక కంప్లైంట్ ఇచ్చిన, తర్వాత డీజీ కంప్లైంట్ ఇచ్చిన, లాస్ట్కు హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ ఇచ్చిన. అన్ని నా దగ్గర అక్నాలజ్మెంట్లు ఉన్నాయి. సేమ్ టైంలో మున్సిపల్ వాళ్ళు కూడా నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన, సరే ఇట్లా సంగతి మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూడకుండా పర్మిషన్ ఇచ్చారు, సో మీరు వెరిఫై చేసి ఏదో ఒకటి తీసుకోండి అని చెప్పి నేను 40 రోజులు అవుతుంది. 40 రోజులలో ఇప్పటి వరకు దాని మీద రిప్లై లేదు. ఒకటే దాన్ని స్టేటస్ కో అంటే నార్మల్గా దాని ఏమంటారు, స్టే ఆర్డర్ ఉంటుంది అన్నమాట. సో అది సంగతి. కాబట్టి మీరు అందరు గమనించండి. ఎవరో ఉసిగొలిస్తే ఏదో మాట్లాడినావు తమ్ముడు, సరే నో ఇష్యూ, నేను పేపర్ పరంగా పోతా. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రభుత్వ బిర్లా ఐలయ ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ దురహంకారంతో అన్ని రాష్ట్రాలను అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆలేరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి బిఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యాచరణను వివరించారు. అధికారం చేజిక్కించుకోవాలని కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర సంస్థలన్నీ ఎలక్షన్ సంబంధించి ఈసీని కానీ, ఈడీని కానీ, సిబిఐని కానీ, సిఐడిని కానీ అన్ని లోపరుచుకొని ఇలా జేబు సంస్థ లెక్క చేసి, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశమైనటువంటి ఈ భారతదేశంలో మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘంగా ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ ఆవసపట్టి భారతదేశ ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛా వాయువులు, ధనిక బీద లేకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు 18 సంవత్సరాల నిండితే చాలు 18 సంవత్సరాలకు ఓటక్కుగా ఒక హక్కుగా కల్పించినటువంటి మరి ఆ హక్కును కూడా మోడీ గారు ఒక దురహంకారంగా ఒక ఎస్ఐఆర్ పెట్టి ఇలా ఓట్ల చోరీ చేస్తున్నాడు.
మీరంతా చూసి మొన్న జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ ఇంకా జరిగినటువంటి రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ వల్ల లక్షలాది ఓట్లను తీసేయడం వల్ల ఒక్కొక్క రాష్ట్రంలో 5 ఓట్లు 10 ఓట్లతో కూడా ఓడిపోయినటువంటి ఏపీలో విద్యుత్ బస్సుల నిర్వహణను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని ఏపీ జేఏసీ ఆర్టీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో వారు చేపట్టిన ధర్నా కార్యక్రమం 2వ రోజుకు చేరింది. ఇందులో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదని, కానీ వాటి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి స్వామి అన్నారు. ఈ డిపోలను వెంటనే తెరిపించాలనేటువంటిది 2వ డిమాండ్. 3వ డిమాండ్ ఏంటంటే ఆ యొక్క డిపోల్లో పనిచేసే కార్మికులందరూ కూడా మిగతా చోట్ల సర్దుబాటు చేశారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ యొక్క కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. ఉదాహరణకి గుంటూరు 2 డిపోలు 600 మంది ఉంటే 600 మందిని మిగతా డిపోలకు చదివారు. వాళ్ళ యొక్క పిల్లలు వివిధ రకాల చదువుకుంటా ఉన్నారు, వివిధ రకాల చోట్ల స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి ఉంది. ఈ రోజున ఆర్టీసీ ఆస్తులు ఈ రకంగా ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేస్తే ఆర్టీసీ ఏం మిగలదు. అందుకని మేము ఆ డిమాండ్ ఏంటంటే విద్యుత్ బస్సులని ఆర్టీసీ నిర్వహిస్తూనే ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చినట్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. పినాకిల్ సంస్థ ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఆర్టీసీ ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని 99 పైసలకి తర్వాత రూపాయికి ఇస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. గుంటూరు జిల్లాలో చాలా ఖాళీ స్థలం ఉంది. ఎలకమాల దాదాపు 10 ఎకరాల స్థలం ఉంది. దాన్ని పినాకిల్ సంస్థకి ఇవ్వకుండా ఉన్నటువంటి 2 డిపోని మూసేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకోసం మేము ఒకటే చెబుతాను, మూసివేసిన డిపోలను ఏమంటే తెరిపించాలి, విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించాలి. మిగతా డిమాండ్ ఏంటంటే ఇప్పటికే దాదాపుగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇచ్చినటువంటి 1 డిఏ కెరియర్స్ ఇంతవరకు ఇవ్వలేదు, ఎన్కాష్మెంట్ ఇవ్వటం లేదు. కార్మికులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. అందుకోసమే వెంటనే కార్మికులు రావాల్సిన అట్లాగే గుంటూరు 2 డిపో ఈ రోజున మొత్తం కూడా కళావిహీనమై మొత్తం పగలగొట్టబడి ఉంది. మరి గుంటూరు 2 డిపో లాగానే మరి నెల్లూరు 2 డిపో, మంగళం డిపో, అట్లాగే కొన్ని డిపోలను ఇంకా మూసివేయడం జరిగింది. ఈ డిపోలని వెంటనే తెరిపించాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే ఆర్టీసీలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద జేఏసీగా అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండంలో ఇచ్చినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. అందులో ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ అధికారుల సమావేశంలో బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన మరికొన్ని స్కామ్లు త్వరలో వెలుగులోకి రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు తన దగ్గరి బంధువు కామ నాగేశ్వరరావు పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. బ్రహ్మనాయుడికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను విమర్శించే అర్హత లేదన్నారు. ఈ సంవత్సరంలో 41 కోట్లు వాటాదానం ప్రతిదలు జరిగిందండి. అలాగే డిపాజిట్లకు వచ్చేటప్పటికి 31 సహాయం లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక పాత్ర పోషించాడని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగినటువంటి భూ కబ్జా. దీనికను అసలు ఈ రాష్ట్రానికి శ్రీకృష్ణదేవరాయలు గారికి మాకే విధంగా సంబంధం ఉంటుంది. అక్కడ వెళ్ళి ఫేక్ జీవోలు సృష్టించి అతను వేరే అమ్మబోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తహసీల్దార్ గారు రిపోర్ట్ ఇవ్వటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు తెలుసుకొని ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కుంభకోణం ఇలా జాలక పక్క రాష్ట్రంలో పోయి తనంతులు తను దొరికినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే కామ నాగేశ్వరరావు అని అతను దగ్గర బంధువు బొల్లా బ్రహ్మనాయుడు గారి మనవరాలను చేసుకున్నటువంటి వ్యక్తి, వినుకొండ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. అతని మీద కూడా అతని పేరుతో కూడా ఫేక్ జీవోను సృష్టించారు. అంటే ఇందులో ఇంత స్పష్టంగా నిజాలు కనపడుతుంటే దీని గురించి ఎక్కువగా మాట్లాడేది. తను చేసినటువంటి దుర్మార్గం, తను చేసిన పొయ్యిలో తనే పడ్డాడు తప్ప ఇది రాజకీయం కానీ ఈ విధంగా పార్టీలకు కానీ రాజకీయాలకు కానీ సంబంధం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అని చెప్తున్నారు. వైసీపీ ఏం చెప్తారు? సరే, ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు, ఈయన అయ్యేది లేదు. ఇంకా చాలా స్కాములు ఉన్నాయి, అవన్నీ బయటపడతాయి. ఎవరు చేసిన కర్మ వాళ్ళు వదిలిపెడదు, ఎవరు చేసిన పనికి వాళ్ళు. ఇందులో భాగంగా మాతో పాటు మా జీడీఎంఎస్ఐ మన పటాన హరిబాబు గారు అందరూ బ్యాంక్ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు అందరితో కూడా, అదేవిధంగా అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఆడిట్
జరిగింది. ఈ ఆడిట్ని ఆమోదించడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి రికవరీ మీద, అదేవిధంగా రైతు సమస్యల మీద, ఎరువుల మీద కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా రాబో కాలంలో ఖరీఫ్ సీజన్లో కావాల్సిన రైతులకు సంబంధించిన ఎరువులన్నీ కూడా మా డీసీఎం హరిబాబు గారితో సంప్రదించి కేంద్ర మంత్రి తమ్మసాని గారు, లావు శ్రీకృష్ణరావు గారితో మంత్రి గారితో మాట్లాడి రైతులకు సకాలంలో ఇక్కడ DCCBలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఏవైతే సొసైటీల్లో, EPACల్లో మొండి బకాయిలు ఉన్నాయో వాటి మీద రివ్యూ, అలాగే ఈ యొక్క బ్యాంకు అభివృద్ధి కోసం మరో పక్క కోణంలో మా DCMS ద్వారా ఈ రాబోయే ఖరీఫ్ సీజన్కి ఎరువులు, విత్తనాలు అందించడంలో భాగంగా మేము చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మన ఖరీఫ్ సీజన్లో మన రాష్ట్రంలో ఈ యాప్ ద్వారా ఎక్కడైనా కూడా ఈ క్రాప్ ద్వారా గత ఖరీఫ్ సీజన్లో ఎవరు ఏం సాగు చేశారు ఏమిటి అనే దాని మీద ఈ యొక్క యూరియా అనేది డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఆదేశించింది. మేము కూడా మొన్న కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కలెక్టర్ సమక్షంలో సమీక్ష నిర్వహించి వారు కూడా చెప్పింది ఏంటంటే రైతు సోదరులందరూ కూడా అవగాహన ఏర్పాటు చేసుకొని యూరియాని ఎక్కువ వాడకుండా ప్రభుత్వం వారు ఎంతైతే నిర్ణయం. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడమే వైఎస్ఆర్సీపీ పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్లే కులాలను కూడా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబును తిట్టించారని, ఇప్పుడు కాపు సామాజిక వర్గ నేతలతో తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అప్రూవ్ చేసి దాన్ని అసెంబ్లీలో అప్రూవ్ చేసి కేంద్రానికి పంపించారు. ఆ రోజున నువ్వు వ్యతిరేకించావు. నేను వ్యతిరేకిని క్లియర్గా చెప్పాడు మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. ఇదేదో చాటను చెప్పినటువంటి విషయం కాదు, క్లియర్గా పబ్లిక్ మీటింగ్లో కాపులకి 5% ఉన్నటువంటి కాపు నాయకులంతా రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ఏదో కాపులు ఉద్యమం చేస్తామని చెప్పేసి వచ్చేసి విజయవాడలో మళ్ళీ మీటింగ్ పెడతాం, కలుస్తామని చెప్పిన రోజున కూడా నేను ఇంకా చాలా కేటగారికల్గా రాశాను జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం. కాపులకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ అవుట్ ఆఫ్ 10% EWSలో మీ స్టాండ్ ఏంటి, మీ స్టాండ్ ఏంటో చెప్పి మీరు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు మీరు ఆ మీటింగ్లో పాల్గొన్నారు కాబట్టి మీ స్టాండ్ చెప్పి మీరు విజయవాడ మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి నేను ఇంకా అది చట్టబద్ధంగా ఎట్లా గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయింది, దానికి సిట్ వేసింది, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసింది, అతన్ని అరెస్ట్ చేసింది. నీ టైంలో జరిగిన ఇన్సిడెంట్లో నువ్వు రియాక్ట్ అయినటువంటి ఒక ఇన్సిడెంట్ చూపించు, పైగా సమర్థించుకున్నావు. ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన రోజున సమర్థించుకున్నావు నువ్వు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అట్లా సమర్థించుకోవట్లా, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఈ రకంగా లబ్ధి పొందుదాము, కులాల మధ్య చిచ్చు పెట్టని చెప్పేసి అంతే లబ్ధి పొందలేవు. ఎందుకంటే ఇవాళ రాజకీయంగా పోరాటానికి ఏం సమస్యలు లేవు. ఏ సమస్యలు లేకుండా ఎన్డీఏ గవర్నమెంట్. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ANN. తీరు మాకు ప్రేమ